హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా వైఆర్ టీవీ మీకు ఎప్పటికప్పుడు ఒక అద్భుతమైన సమాచారాన్ని అందించే ప్రయత్నం అయితే చేస్తుంది. నిజమేనండి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఆగస్టు సంక్షోభం ఉందా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది. నిన్నటి వరకు మనం రకరకాలుగా కూడా వార్తలకు సంబంధించి చూసే ప్రయత్నం అయితే చేశాం. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారో వాళ్ళందరూ తిరిగి కూడా సొంత గూటికి చేరుకుంటున్న పరిస్థితి చూసాం. ఇక దానితో పాటుగా కేవలం 7 నెలల కాలంలోనే ప్రజల నుంచి అద్భుతమైన వ్యతిరేకత మూటగట్టుకున్నాడు యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మినిస్టర్లు కానీ ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అవకాశం కోసం అదును కోసం ఎదురు చూస్తున్నారంటే అవుననే అంశం చాలా స్పష్టంగా కూడా వినబడింది. దీనితో పాటు మరో అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా మనందరం కూడా ఆలోచించాలి ఒకసారి. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ బలాన్ని, తెలంగాణ గలాన్ని మనం ఎంతైనా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్ర వ్యవస్థకు సంబంధించిన పెత్తందారి వ్యవస్థకే మళ్ళీ స్వాగతం చెప్తామా, లేకపోతే కమ్మవారికి రండి ఇక్కడ స్వాగతం రెడ్ కార్పెట్ పరిచి ఉంది అని ముఖ్యమంత్రి మాటలను మీరు వ్యతిరేకిస్తారా? మీకే వదిలేస్తున్నా. రైట్, నేను చెప్పే ప్రధానమైన అంశం ఏంటి అంటే తెలంగాణలో ఆగస్టు సంక్షోభం మూడిందా అంటే అవుననేది చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది. ఒకసారి మీకు దానికి సంబంధించిన తాలూకా విషయాలను కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే నిన్న ప్రధానంగా కూడా మనం మాట్లాడుకున్నాం ఏంది అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కాస్త క్లియర్గా కూడా మనందరం చూసాం. ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో అంటే బీఆర్ఎస్ పార్టీ మరొకసారి ట్రాక్ మీదకి వచ్చిందా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యూహాలకు పదును పెట్టినా నిజంగా భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టే సత్తా తెలంగాణ వ్యక్తిపై ఉందా? భవిష్యత్తులో అంటే 2028లో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాదు యావత్ భారతదేశంలోనే ప్రధాని పీఠం తెలుగువారి సొంతం కాబోతుందా అనేది ఒక చర్చ కొనసాగుతుంది. అది కేవలం తెలంగాణ నుంచే నాంది పలుకుతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఇక దీనికి తోడు మరో అంశం, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అంటే బహిరంగంగా పొత్తుగాకపోయినా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారనేది స్పష్టం సుస్పష్టం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రేవంత్ రెడ్డిని పెద్దన్న పాత్రగా పోషించిండు, పెద్దన్న పాత్ర అంటూ కితాబ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ సంపదపై ప్రధాని నరేంద్ర మోడీ ఆయన చుట్టూ ఉండే పెట్టుబడిదారి వ్యవస్థ పూర్తి స్థాయిలో వాళ్ళ కన్నుబడిందా? తెలంగాణలో మరొకసారి మణిపూర్ లాంటి ఘటనలు చోటు చేసుకోవడానికి ఏమైనా తావిస్తున్నాయంటే ఎక్కడో కాసింత డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఖనిజ సంపద ఉన్న నల్లమల్ల అడవిల మీద ఒక ప్రయోగం చేయబోతున్నారా? దానితో పాటుగా విభజన హామీలను అటకెక్కడానికి ప్రధానమైన కారణం అంటే జలాశయాలను పూర్తిగా కేంద్రానికి ఎందుకు అప్పగిస్తున్నారు, బిహెచ్ఎల్కు సంబంధించి ఎందుకు ప్రైవేట్ పరం చేసే యోచనలో ఉన్నారు, దానితో పాటు ఇటు సింగరేణి సంస్థను కూడా వేలం వేయాల్సిన ప్రైవేటు దిశగా ఎందుకు అడుగులు పడుతుంది, ఈ అన్ని భయాలు ఆందోళనలు కూడా కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. మొత్తానికి ఎటువైపు చూసినా కూడా ఈ నా తెలంగాణ ఆందోళన బాట పట్టడానికి ఆస్కారం మొదలైంది. అదే 2014 నుంచి 23 వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో ప్రభుత్వ రంగ సంస్థల జోలికి వస్తే తాటదీస్తాం, నా తెలంగాణ హక్కు నా తెలంగాణ బిడ్డకే ఉంది, ఎక్కడో నుండి వచ్చిన గుజరాతీలకో ఎక్కడి నుండో వచ్చిన పరాయి రాష్ట్రానికి లేదు, ఈ ప్రాంతంలో పుట్టిన వాడికి ఈ ప్రాంతం మీదనే హక్కు ఉంది అంటూ కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద తిరుగుబాటు బాహుటా ఎగరవేస్తే ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి 2018 నుండి రకరకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా తన యొక్క ప్రయత్నాన్ని మొదలుపెట్టిండు. సో ఫైనల్గా ఏం జరిగింది అనేది కూడా మనం చూస్తాం. ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఆ పరిపాలన కొనసాగించింది. దాని తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో దానితో పాటుగా ఇప్పుడు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో కొడికి రావడానికి ఉన్నారు అనేది ఒక అంశాన్ని చూద్దాం. మీ అందరికీ తెలుసు నిన్నటికి నిన్న పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అనేది ఒకసారి చూడొచ్చు. ఒకసారి మనం పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి ఏం జరిగింది, నిజంగా కూడా పార్లమెంట్లో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్ర శివార్లోని నియోజకవర్గ ప్రజలు తమల్ని తెలంగాణలో కలపండి సారు అంటూ దయచేసి వినమ్రంగా కూడా మీకు వినతి పత్రం ఇస్తున్నామంటూ కూడా ఒక వినతి పత్రాన్ని అందజేసిన పరిస్థితి. ఈరోజు అదే మహారాష్ట్రకు అంటే తెలంగాణ బిడ్డ ఏమంటున్నాడో ఒకసారి మీరే చూడాలి. ఎందుకు అంటే నిండు అసెంబ్లీ సాక్షిగా వారు ఏం మాట్లాడినరు అనేది ఒకసారి మీరు వినండి. దీని తర్వాత మీరే సమాధానం చెప్పండి. ఒకసారి వినండి. మా జిల్లాను వెనుకబడ్డ గిరిజనుల జిల్లా, దళితుల జిల్లా, బడుగు బలహీన వర్గాల జిల్లా, మీరు ఒకవేళ మాకు నిధులు కేటాయించలేని పక్షంలో మమ్మల్ని మహారాష్ట్రలో కలిపినా కూడా మాకు అభ్యంతరం లేదు.
1,00,000 మంది సప్పట్లు కొడుతున్నారండి. మళ్ళా వినండి తెలంగాణ బిడ్డలారా. మమ్మల్ని మా జిల్లాను వెనుకబడ్డ గిరిజనుల జిల్లా, దళితుల జిల్లా, బడుగు బలహీన వర్గాల జిల్లా, మీరు ఒకవేళ మాకు నిధులు కేటాయించలేని పక్షంలో మమ్మల్ని మహారాష్ట్రలో కలిపినా కూడా మాకు అభ్యంతరం లేదు. 1,00,000 మంది, మేము 2 లక్షల మంది ఓటర్లు ఉన్నాం. అందులో 1,20,000 మంది మరాఠీ మాట్లాడతారు. ఇక మేము ఒక 30 రోజుల అది అర్థమైందా? మమ్మల్ని మహారాష్ట్రలో కలిపినా పర్వాలేదు అంటూ కూడా నిండు అసెంబ్లీ సాక్షిగా, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా? మంత్రులందరూ రోడ్ల మీద నాటేనీకి పోయిర్రా? లేకపోతే కోడిగుడ్డు మీద ఈకలు ఏమైనా సాఫ్ చేసే పనిలో ఉన్నారా? అరే తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఇది మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలో బ్యానర్ ఐటెంగా మారిపోయింది. అక్కడ ప్రధానంగా కూడా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతున్నది. మన తెలంగాణ ఇజ్జత్ మనమే తీసుకుంటున్నాం అనే విధంగా ఉన్నది. కాదంటే మళ్ళొక్కసారి మీరే వినాలి. మమ్మల్ని మా జిల్లాను వెనుకబడ్డ గిరిజనుల జిల్లా, దళితుల జిల్లా, బడుగు బలహీన వర్గాల జిల్లా, మీరు ఒకవేళ మాకు నిధులు కేటాయించలేని పక్షంలో మమ్మల్ని మహారాష్ట్రలో కలిపినా కూడా మాకు అభ్యంతరం లేదు. 1,00,000 మంది, మేము 2 లక్షల మంది ఓటర్లు ఉన్నాం. అందులో 1,20,000 మంది మరాఠీ మాట్లాడతారు. ఇక మేము ఒక 30 రోజుల అర్థమైందా? ఆయన ఏమంటున్నాడు, ఏం కథ అని చూసిరు కదా. మమ్మల్ని మమ్మల్ని మహారాష్ట్రలో కలిపినా పర్వాలేదు అంటున్నాడు. అరే మహారాష్ట్రలో కలపమని చెప్పడానికి ఈయనెవరు? కల్పమని అక్కడ నిండు అసెంబ్లీ సాక్షిగా 1,200 మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ ముక్కలు చేయడానికి కుట్ర బన్నుతున్నారా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. ఒక్క కేసీఆర్ లేకపోతే తెలంగాణ అడవి పాలు ఎట్లయితుంది అనడానికి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్ర ఆ బార్డర్లోని పలు జిల్లాలకు సంబంధించిన గ్రామాలందరూ కూడా మమ్మల్ని తెలంగాణలో కలుపుకోండి అంటూ మొత్తుకున్న పరిస్థితి కనబడింది. ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి పరిపాలనలో నిండు అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని తెలంగాణ నుంచి మహారాష్ట్రలో కలపండి అంటూ డిమాండ్ వస్తున్నది. అంటే ప్రభుత్వం యొక్క అసమర్థత ఏ స్థాయిలో ఉందో కూడా మనం చూసుకోవచ్చు. అంటే నా తెలంగాణ బిడ్డ నన్ను మహారాష్ట్రలో కలపండి బాబు అంటున్నాడు. అంటే ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి బహుశా నా తెలంగాణలో ఇంకెప్పుడు రావద్దని నేను అనుకుంటా. ఇప్పుడు అదే జరిగిందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కూడా వినబడుతున్న పరిస్థితి. మహారాష్ట్ర శివారు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో కలపండి అంటూ అప్పుడు వినతి పత్రాలు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, దశలుగా కూడా ఇక్కడికి వచ్చి కేసీఆర్ను విజ్ఞప్తి చేసిండు. కానీ అది పెద్ద చర్చనీయాంశం. అంటే రాజ్యాంగం ప్రకారం చాలా కిరికిరి ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మాకేం అభ్యంతరం లేదు ఆ రాష్ట్రం ఒప్పుకుంటే అని చెప్పిండు. ఈరోజు తెలంగాణ బిడ్డ మహారాష్ట్రలో కలవాలని వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు. ఇక ఏం మాట్లాడదాం మనం? ఏం మాట్లాడదాం మీరే ఆలోచించండి. ఇక దీంతో పాటుగా నిన్న మనోళ్ళచ్చిలు ఎవరు కాంగ్రెస్ పార్టీలు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతుర్రో అర్థమవుతలేదు. అసలు నిజంగా కూడా నేను చూసినప్పుడు ఒక ఎన్టీఆర్ హయాంకో 1982 సమయంలో విపక్ష పార్టీ నేతలైనా అధికార పార్టీ నేతలైనా ఒక పేపర్ ఉండేది, దానికో అంకి ఉండేది, దానికో సంఖ్య ఉండేది, క్లారిటీగా మాట్లాడేది. అప్పుడు ఈ ల్యాప్టాప్లో లేకపోతే ఆధునిక యుగం సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు. కానీ చాలా క్లియర్గా సభ అనేది జరిపేవారు. ప్రజా సమస్యల గురించి చాలా అద్భుతంగా ఉండేది. సభను చూస్తూ ఉంటే అరే ఈరోజు సభను మిస్ అయ్యామంటూ, ఒక రకంగా చెప్పాలంటే సభను సబ్జెక్టు మొత్తం మిస్ అయ్యామంటూ తెల్లారి పేపర్ కోసం ఎదురు చూసేవాళ్ళం. ఈరోజు ఆ సభలో అధికార పార్టీకి సంబంధించిన మినిస్టర్లు మాట్లాడుతున్నారు. ఒకసారి మీరే చూడరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఒకసారి చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా. బీఆర్ఎస్లో సభలకు తోక ముడిచి ఎట్లా వేయరు అనేది ఒకసారి మీరు చూడుర్రి. రైట్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి సహనము, సంయమనము, ఓపిక ఉండాలి అధ్యక్ష. అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా మాట్లాడడం, నేను కూడా మాట్లాడతాను. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా, రాజీవ్ గాంధీని అంటుండా నాకు తెలియదు అధ్యక్ష. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు. మరి అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావు? పాఠశాలలో ఎలుకలు కొరికితే గాయపడ్డారంట అధ్యక్ష. దయచేసి జాగ్రత్త తీసుకోండి. ఎట్లయిపోయిందంటే హాస్టల్ ఉంటే ఎలుకలు కొరికితే బయటకు వస్తే కుక్కలు కరుస్తాయి అన్నట్టు అయిపోతుంది అధ్యక్ష. ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసిందని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి
రాజీనామా చేసిపోతే రాజకీయాలు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి, ముక్కున్నర కావాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. హత్యలు జరుగుతూ ఉన్నటువంటి వాటా వారు చెప్తాం. ఒకసారి వినండి చాలా క్లారిటీగా. ఇప్పటి వరకు సబ్జెక్టుతోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఎంత అద్భుతంగా మాట్లాడారో అనేది చూసినాం. ఒకసారి వీళ్ళని చూడండి, మ్యాటర్ లేక ఎట్లా తడబడుతుంది. ఇవేవి కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి హత్యలుగా అక్కడ చిన్న చిన్న కుటుంబ ఇతరాత్ర సమస్యలతో జరుగుతుండొచ్చు. ప్రగతి భవన్లు సెక్రటరీలు కట్టించి మేము ఆతులు ఏందా ఈయన ఎమ్మెల్యే, ఈయన బూత్ పదం ఏందండి? మాట్లాడొస్తుందా? నాలుకే తిరుగుతుందా? ఏం మాట్లాడుతున్నావు? నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటే ఈయన మాట్లాడిన భాష అది. ఆయన ఎమ్మెల్యే, మళ్ళా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత. వాహ్వా, సెల్యూట్ మీ నియోజకవర్గ ప్రజలకు. మేము ఆతులు నేను డైరెక్ట్ వేస్తా, వినండి. ఈయన ఏమంటాడు? శ్రీ సుసు, అది కూడా నస్తలేదు. ఇక ఇనుర్రి. కోరినప్పటికీ కొత్త విమర్శలకి ఏంటండి వీళ్ళు? ఇది అధికార పార్టీయా? ఇదా వీళ్ళు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? ఒకసారి మీరు వినాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇది అప్లోడ్ చేస్తాం, మన ఛానల్లో ఉంటుంది, ఖచ్చితంగా మీరు వీక్షించాలి. ఇది ఇట్లా ఉంటే ఇక నెక్స్ట్ ఇంకొక అంశం. నిన్న మీరు అందరూ కూడా చూసే ఉంటారు కదా, ఏంది అంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఒక చర్చ ఏంది, ఆగస్టు సంక్షోభం అనేది తెలంగాణలో రాబోతుందా? ఆగస్టు సంక్షోభం వస్తే నిజంగా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఎట్లు ఉండబోతుంది, ఎలా జరుగుతుంది, అసలు ఏమైతుంది అనేది ఒక చర్చ ఉన్నది. నిజంగా ఆగస్టు సంక్షోభం వస్తే తెలంగాణలో జరగబోయే పరిణామాలు, విపత్తు ఏంటి అనేది మనం ఒకసారి చర్చించాలి. రైట్, నేను ఒకసారి ఈ అంశాన్ని తీసుకుంటా, దీని తర్వాత మరో అంశానికి వెళ్దాం. ఇక్కడ మీకు చాలా క్లారిటీగా కనబడుతున్నది కదా, యనుమల రేవంత్ రెడ్డి అమెరికా భయం పట్టుకున్నది. ఎందుకు పట్టుకున్నది అనేది మ్యాటర్ అంతా చదివినాక మీకు చాలా ఎవిడెన్సెస్ కూడా తీసుకొచ్చిన, కొంత మేరకు నాకు సాధ్యమైన వరకు ఒకసారి చూడండి. ఆగస్టు సంక్షోభం ఈ మాట అనగానే తెలుగు రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్నా వెంటనే గుర్తుకు వచ్చే పేరు నాదెండ్ల భాస్కర్ రావు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్రధారిగా తొలి నాళ్లలో ఎన్టీఆర్కు తోడుగా ఉన్న వ్యక్తి నాదెండ్ల. అయితే అదే నాదెండ్ల ఏకంగా ఎన్టీఆర్ పదవికే ఎసరు పెట్టడం తర్వాతి రోజులలో సంచలనంగా మారింది. ఎన్టీఆర్ను గద్దెదించి నాదెండ్ల సీఎం అయింది ఈ ఆగస్టులోనే. ఇది ఆగస్టు సంక్షోభంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు అదే ఆగస్టు నెల రేవంత్ సర్కార్కు గండం కాబోతుందన్న చర్చ జోరుగా రాజకీయ వర్గాలలో జరుగుతుంది. నాడు ఎన్టీఆర్ అమెరికాకు వెళ్ళింది ఆగస్టులోనే, పదవి పోగొట్టుకున్నది ఆగస్టులోనే. నేడు రేవంత్ కూడా అదే ఆగస్టులో అమెరికా వెళ్తుండడంతో ఆయనకు కూడా పదవి గండం తప్పదా అన్న చర్చ జరుగుతుంది. మరి రేవంత్ను వెన్నుపోటు పొడవనున్న ఆ నాదెండ్ల ఎవరు? సీఎం పదవి కోసం పోటీ పడుతున్న ఆ మంత్రులు ఎవరు? లిస్ట్ మొత్తం క్లియర్గా ఉన్నది మన దగ్గర. ఈ ఒక్కరోజు మీరు చూస్తున్న వైఆర్టీవీ లింకును మొత్తం మీ గ్రూపులలో మొత్తం షేర్ చేయండి. అద్భుతమైన న్యూస్ ఇవాళ నేను చెప్తా ఉన్నా కదా, తెలంగాణ ప్రజలకు పండగ రోజు చూపెట్టే న్యూస్ చూపెడతా. రైట్, రేవంత్ సర్కారులలో నాదెండ్ల ఎవరు? రేవంత్ రెడ్డికి అమెరికా భయం, కలవర పెడుతున్న ఆగస్టు సంక్షోభం. నాడు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల, ఎన్టీఆర్ అమెరికా నుంచి రాగానే సీఎంగా నాదెండ్ల భాస్కర్ రావు. ఆగస్టులోనే సీఎంగా నాదెండ్ల ప్రమాణ స్వీకారం. తెలుగు రాష్ట్రాలలో, తెలుగు రాజకీయాలలో ఆగస్టు సంక్షోభానిది ప్రత్యేక అధ్యయనం. ఆగస్టు 3 నుంచి 11 వరకు అమెరికా పర్యటనలో రేవంత్. ఆనాటి సీన్ రిపీట్ కానుందా? సీఎం పదవిని బలంగా ఆశిస్తున్న కీలక మంత్రులు. ఎన్టీఆర్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలలో ఆవిష్కృతం కానుందా? వెన్నుపోటు రాజకీయాలను చూడబోతున్నారా? ఎవరా మంత్రులు? ఏంటా కదా? లెట్స్ వాచ్. ఇప్పుడు చూడాలి. ఇది చాలా అద్భుతమైన న్యూస్. కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిందే. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ పార్టీలో కొదవలేదు. అయితే రానున్న ఆగస్టు నెల సీఎం రేవంత్ రెడ్డి పరీక్షా కాలంగా చెప్తున్నారు కొంతమంది. ఆయన వచ్చే నెల 3 నుంచి 11వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. దీంతో ఆగస్టు సంక్షోభం చర్చను పలువురు తెరపైకి తీసుకొస్తున్నారు. ఆయనకు పదవి గండం తప్పేలా లేదని అంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ 1984లో గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారు. అనంతరం ఆగస్టు 14న తిరిగి వచ్చారు. అయితే తిరుగుబాటు జెండా ఎగరవేసిన నాదెండ్ల భాస్కర్ రావు ఆ 2 రోజులకే, అంటే ఆగస్టు 16న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి గవర్నర్ రామ్లాల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత ఏం జరిగిందనేది మరో చరిత్ర.
ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ కానుందా అన్న చర్చ కూడా జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డిని పదవి నుంచి తొలగించే అవకాశం ఉందన్న గుసగుసలు వినబడుతున్నాయి. ఓ 2-3 మంత్రులు సీఎం పీఠంపై ఎప్పటి నుంచో కన్నేసి ఉన్నారని, వాళ్ళు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని, రేవంత్ అమెరికా ప్రయాణాన్ని తమకు అనుకూలంగా భావిస్తున్నారన్న టాక్ వినబడుతోంది. ఈ సందర్భంగా 40 ఏళ్ల కింద టీడీపీలో జరిగిన ఆగస్టు సంక్షోభాన్ని గుర్తు చేసుకుంటున్నారట. అప్పుడు నాదెండ్ల చేసినట్లుగానే చేస్తే సీఎం పదవి ఖాయమనుకుంటున్నారంట సదరు మంత్రులు. బలమైన సామాజిక వర్గం, ఆర్థిక బలం ఉన్న ఆ మంత్రులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారని సమాచారం. ముందు రేవంత్ రెడ్డి గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ మంత్రులు ఆ తర్వాత తమలో ఎవరికో ఒకరు సీఎం అవ్వచ్చని అనుకుంటున్నారట. దీంతో ఆ మంత్రులు ఎవరన్న దానిపై రాజకీయ వర్గాలలో పెద్ద చర్చ జరుగుతుంది. ఇదంతా ఊహాజనితమేనని కొట్టిపాడేస్తున్నారు కొంతమంది. అయితే రాజకీయాలలో ఇలాంటి సర్వసాధారణంగా జరుగుతాయి కదా అని మరొకరు కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఏదైనా సాధ్యమేనని దీన్ని కొట్టిపడేయం సాధ్యం కాదంటున్నారు మరికొంతమంది. అయితే ఆగస్టు సంక్షోభాన్ని దాటుకొని రేవంత్ బయటపడడం అంత ఈజీ కాదంటున్నారు. ఇప్పటికే ప్రజలలో వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచి బయటపడడానికి పార్టీ పట్టు కోసం ఆ మంత్రులు పార్టీలో సంక్షోభాన్ని కూడా వెనకాడడం లేదని తెలుస్తుంది. నాదేళ్లను ఆదర్శంగా తీసుకుని రేవంత్ రెడ్డి సీఎం పదవికి ఎసరు పెట్టాలని చూస్తున్నారట. మరి కాంగ్రెస్లో ఉన్న ఆ నాదేళ్లు ఎవరు రేవంత్ పీఠానికి గురి పెడుతున్నారు? వీటికి సమాధానం కూడా తెలియాలంటే మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా వినబడుతుంది. సరే, ఈ నాదేళ్ల పంచాయతీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నది కదా, ఇప్పుడు నేను అసలు క్లారిటీగా మీకు కొన్ని అంశాలు తీసుకొస్తా. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎవరెవరికి అసంతృప్తి ఉన్నది అనేది ఫస్ట్ మనం ఒక కోణాన లెక్కేసుకుంటూ వద్దాం. మొట్టమొదటిసారి దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలే అంటే ఈయన ముఖ్యమంత్రి కావడాన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే యాక్సెప్ట్ చేయలే. దాంతోపాటు ఇంకొకరు ఎవరు యాక్సెప్ట్ చేయాలి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలే యాక్సెప్ట్ చేయాలి. ఇక దానితో పాటు ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలుగా ఉన్న మధు యాష్కి కానీ, షబీర్ అలీ కానీ, జానారెడ్డి కానీ, లేకపోతే ఇంకా చాలామంది కూడా ఉన్న గీతారెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయలే. దీనితో పాటుగా ఈ పార్టీకి సంబంధించిన వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధపడ్డారట. ఒకసారి ఆ లిస్టు కూడా మనకు అందింది. మరి నేను అందించే ఈ సమాచారంలో ఏదైనా అనుమానం ఉంటే ఖచ్చితంగా మీరు ఆ ఎమ్మెల్యేలను అడగాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నాకు నిన్నటి నుండి ఒక అంశం అయితే నన్ను కలవర పెడుతుంది. చాలా లిస్ట్ అయితే మన దగ్గరికి వచ్చింది. దీంట్లో చాలా క్లారిటీగా కూడా అడుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల లిస్ట్ అయితే నేను వైఆర్టీవీ వేదికగా రిలీజ్ చేస్తున్నా. వాళ్ళు చాలా క్లారిటీగా కూడా పార్టీ మారడానికి సిద్ధపడ్డరు అనేది మనకు అందుతున్న సమాచారం. అంటే వాళ్ళు సీనియర్ నేతలుగా పార్టీలో ఉన్నారు. పార్టీలో ఉన్నప్పటి నుండి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు అంటూ కూడా చూడొచ్చు. దానికి సంబంధించిన లిస్ట్ అయితే ఒకసారి చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లిస్ట్ను ఒకసారి చూసే ముందు నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరు కొంతమంది అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ వస్తున్నారు అనే ఒక చర్చ అయితే జరుగుతున్నది. ఒకసారి మనం ఆ లిస్టును ఒకసారి చూడొచ్చు. మొత్తానికి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి గర్వాపస్ అంటే బీఆర్ఎస్ పార్టీ తన సొంత గూటికి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన లిస్టులలో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఉన్నాడు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నాడు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నాడు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నాడు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ఉన్నాడు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. చేవల్ల ఎమ్మెల్యే కాల యాదయ్య ఉన్నాడు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నాడు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉన్నారు. సో వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ మారిన ఎమ్మెల్యేల లిస్టు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్లోకి రావడానికి చూస్తున్న వారి యొక్క ఎమ్మెల్యే సంఖ్య చూద్దాం. దొంతి మాధవరెడ్డి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిండు. చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు. తాను పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తను బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. దాంతోపాటు మురళీ నాయక్ కూడా తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. ఎస్టీ కేటగిరీకి సంబంధించి తాను మంత్రి పదవిగా లేకపోతే వివిధ కార్పొరేషన్ కూడా ఆశించినా నాకు రాలేదని చెప్తున్నారు. దాంతోపాటు నాగరాజ్ కూడా కేవలం గెలిచినప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ నుండి తాను బయటికి రావడానికి మొదటి నుండి కూడా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. దాంతోపాటు ప్రేమ్ సాగర్ రావు కూడా ఎప్పుడెప్పుడు పార్టీ మారదామని చూస్తున్నారు. దాంతోపాటుగా ఇటు మోహన్ రావు కూడా పార్టీ మారడానికి చాలా క్లారిటీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో పాటుగా ఇంకొంతమంది అంటే నిన్నటి వరకు మనం చూసిన వాళ్ళలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. అంటే ఈరోజు రేపు లేదా ఇటు సంజయ్ కానీ
దాంతోపాటు కాలే యహదయ్య కానీ లేదా ప్రకాష్ గౌడ్ కానీ ఈరోజు లేదా రేపు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. వీళ్ళంతా గర్వాపస్ వచ్చే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. దీంట్లో ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళందరూ కూడా రావడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నది. ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరైతే కొనసాగిల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఆ పార్టీకి సంబంధించి సరి అయిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆ పార్టీకి సంబంధించి సరి అయిన ప్రాధాన్యత, మంత్రి పదవి, కార్పొరేషన్ చైర్మన్లు, దాంతోపాటు ఆ జిల్లాలో సరైన గౌరవం దక్కడం లేదంటూ అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో ఎప్పటి నుండో ఉండి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నాను, పార్టీ కోసం అహర్నిశలు పనిచేశాం, అయినప్పటికీ కూడా మనకు ఎలాంటి లాభం లేదు, నిన్న మొన్న వచ్చిన వారికే పెద్దపీట వేశారు అంటూ పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో వాళ్ళు కూడా పార్టీ మారే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. మళ్ళొక్కసారి ఆ లిస్టును కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే వాళ్ళు పార్టీ మారడానికి ఏంది సిద్ధపడ్డారు అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది. వాళ్ళు బహుశా రేవంత్ రెడ్డి గారు యుఎస్ పర్యటన వెళ్ళగానే పూర్తి స్థాయిలో వాళ్ళు పార్టీ మారే అవకాశాలు ఉంది అంటూ కూడా ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కాంగ్రెస్ నుండి ప్రధానంగా కూడా రావాలనుకుంటున్నవారు ఒకటి దొంతి మాధవరెడ్డి గారు, మురళీ నాయక్ గారు, నాగరాజ్ గారు, ప్రేమ్ సాగర్ గారు, మోహన్ రావు గారు, వీళ్ళు 5గురు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీగా వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీంతో పాటు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని మాట ఇవ్వడం, దాంతోపాటుగా ఈరోజు సంజయ్ కానీ, ప్రకాష్ గౌడ్ కానీ, దాంతోపాటుగా ఇంకొకరు అంటే 3 కూడా ఈరోజు వచ్చే అవకాశాలు, ఈ వారం రోజులలో వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. సో మొత్తానికి వాళ్ళు పార్టీ మారడానికి అయితే సిద్ధపడ్డ పరిస్థితి అయితే కనబడింది. ఇది ఇలా ఉంటే దానితో పాటుగా మరొక అంశానికి కూడా మనం చూద్దాం. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి, ఎందుకోసం ఈ విధంగా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇది సొంత గుట్టికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవమానాలతో కాంగ్రెస్లో కొనసాగలేమంటున్న నేతలు, కాంగ్రెస్ను వీడి మళ్ళీ కారెక్కుతున్న ఎమ్మెల్యేలు, ఇప్పటికే గులాబీ పార్టీలో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇదే వరుసలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఫెయిల్ అయినట్టేనా, బీఆర్ఎస్ గర్వాపసి ఏ మేరకు సక్సెస్ అవుతుంది, గులాబీ బాస్ కేసీఆర్ చక్రవ్యూహం పన్నారా, సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బందులు తప్పవా, అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి, చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యే బండ్ల ఎపిసోడ్. అయితే ఇతను పార్టీ మారి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానంటూ చాలా స్పష్టంగా చెప్పిండు. చెప్తే లేదు ఏదో శూన్యకి పోయిండు, ఆ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా పాత దోస్తులే కలవనీకి పోయిర్రు అంటే ఇది కొట్టిపారేసే అంశం. ఎందుకంటే తాను చాలా స్పష్టంగా చెప్పిండు, రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీదే పై చేయి అన్నట్లుగా కనిపించిన రాజకీయం ఇప్పుడు బీఆర్ఎస్ వైపు మొగ్గు తిరిగాయా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పార్టీలో జాయిన్ చేసుకున్న కాంగ్రెస్కు ఇప్పుడు అదే బూమ్రాంగ్ అవుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇటీవల అధికార పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ సొంత గూటికి చేరుకున్నారు. కేటీఆర్ను స్వయంగా కలిసి పార్టీలో చేరారు. ఈ బాటలోనే నడవడానికి మరికొంతమంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారనే సమాచారం. తాజా పరిణామాలు సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారనున్నాయంటున్నారు విశ్లేషకులు. వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చినట్టే తిరిగి వెళ్లిపోవడం సంచలనంగా మారింది. అందులోనూ సొంత జిల్లా ఎమ్మెల్యేను కాపాడుకోవడంలో రేవంత్ విఫలమయ్యారని పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. గత లోక్సభ ఎన్నికలలో ఎంపీని గెలిపించుకోలేకపోయారన్న విమర్శలు సీఎం రేవంత్ రెడ్డి మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్గా రివర్స్ అవుతాయన్న అనుమానాలు కూడా కలిగిస్తున్నాయి. ఇక కాంగ్రెస్లో ఇమడలేని వాతావరణంలో ఎమ్మెల్యేలు జంపేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం కూడా జోరందుకుంది. అది రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు, పార్టీలో తీవ్రమైన అవమానాలు కావచ్చు, నియోజకవర్గ ఇతరత్ర సమస్యల కారణాలతో మరో కొంతమంది కూడా కారు పార్టీలోకి వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఈ ఎపిసోడ్ అంతా మీరంతా చూసినప్పటి వరకు ఇది నిన్న జరిగిన ఎపిసోడ్. ఇక అర్ధరాత్రి జరిగిన ఎపిసోడ్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అర్ధరాత్రి 12 తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలను ఆ పార్టీలో జాయిన్ చేసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది అని ఆరా తీసే ప్రయత్నం చేస్తే దాంట్లో ఒక కాల్ వెళ్ళింది. దాదాపుగా అర్ధరాత్రి 12 తర్వాత ఏంది అంటే కాల్ వెళ్ళింది. ఆ కాల్లో ఏం మాట్లాడిర్రు అనేది ఒకసారి మీకు అంటే చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఏంది అంటే ఇదంతా పొంగిలేటి చేయిస్తున్నాడా, హూ ఈజ్ పొంగులేటి, అసలు పొంగులేటి ఎవరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేయాల్సిన అవసరం ఏంటి అనేది దీంట్లో చాలా క్లారిటీగా కూడా ఉంది. ఆగస్టు సంక్షోభానికి నాంది పలికే వ్యక్తులలో పొంగులేటి కూడా ఉన్నాడా అంటే ఒకసారి మీరు ఆలోచించాలి. ఆ తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా ఏంది అంటే
సరే, రేవంత్ రెడ్డికి సంబంధించి సీఎంగా ఉన్నారు. ఇక్కడ ఆగస్టు ఎపిసోడ్ మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. కొత్త సీఎం ఎవరు అనే నినాదం కూడా వినబడుతుంది. కొత్త సీఎంకు సంబంధించిన చర్చ కూడా కొనసాగుతుంది. ఓ పక్కన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరికీ సంబంధించిన ఎపిసోడ్ ఏం జరిగింది అంటే అర్ధరాత్రి కాల్లో జరిగిన క్లారిటీ మీకు ఇస్తున్నా. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే ఎవరు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒక్కసారి మీరు ఇది మీకు లైవ్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇది సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరందరూ కూడా దీన్ని చూడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గర్వాపస్ ప్రోగ్రాం ఎట్లా కొనసాగుతుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి అసలు ఏం జరిగింది అంటే ఒకసారి చూడండి. రైట్, మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇదంతా పొంగులేటే చేయిస్తున్నాడా అని అనుమానిస్తున్నాడట రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈరోజు ఉదయం కేటీఆర్ను కలిసి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని నిన్న షాక్ ఇచ్చిన విషయం మీకు తెలిసిందే. ఆయనతో పాటు మరో 3 ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతుండగా దీని వెనుక ఉన్న మంత్రి పొంగులేటి అంటూ రాజకీయ వర్గాలలో మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఫోన్ చేసినట్లుగా సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి తీసుకువచ్చింది నువ్వే, అయితే ఇలా ఎందుకు జరుగుతుందని ఆరా తీసే ప్రయత్నం మొదలుపెట్టిండట. ఎందుకు అంటే నువ్వే పార్టీ నుండి తీసుకొచ్చినావు కాబట్టి మరి ఇలా జరుగుతున్నప్పుడు దానికి బాధ్యుడు కూడా నువ్వే కదా, ఇలా ఎందుకు జరుగుతుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీసే ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు ఫోన్ చేసిన అమెరికా పర్యటన తర్వాత మీకు కావాల్సిన పని చేసి పెడతా, క్లియర్గా వినాలి తెలంగాణ బిడ్డలారా, ఏంది ఎట్లా బ్లాక్మెయిల్ చేసిర్రు అని అక్షరాలతో సహా చూపెడుతున్నాను. మీకు కనబడుతుందా? కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్న రేవంత్ క్లియర్ కట్. దేనికోసం చేస్తున్నాడు? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు ఫోన్ చేసి అమెరికా పర్యటన తర్వాత మీకు కావాల్సిన పని చేసి పెడతా, ఏంటది? కాంట్రాక్టు బిల్లులు విడుదల చేయిస్తా, నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తా, మార్కెట్ కమిటీ పదవులు నువ్వు చెప్పిన వరకే ఇప్పిస్తా అని మాట ఇచ్చినట్లుగా సమాచారం. మరోవైపు తన ద్వారా చేరిన ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఎపిసోడ్ అనేది ఏంటంటే రంజకంగా మారిపోయింది. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా పార్టీ మారడానికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఆగస్టు సంక్షోభం నాదేళ్ల విషయంలో అప్పుడు ఎప్పుడైతే చోటు చేసుకుందో మీ అందరికీ కూడా గుర్తుండే ఉండాలి. అప్పటి ఎపిసోడ్ మళ్ళొక్కసారి 1984లో అంటే గుండె ఆపరేషన్ కోసం వెళ్ళిన ఎన్టీఆర్ వచ్చేసరికి ఇక్కడ పూర్తి స్థాయిలో పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా మారిపోయిన పరిస్థితి. సో ఈ నెల ఏంది ఇప్పుడు ఆగస్టులో కూడా సారు బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఎప్పుడు పూర్తి స్థాయిలో 3 నుంచి 11వ తేదీ వరకు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వెళ్తున్నది. అమెరికా పర్యటన వెళ్లే సమయంలో ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిరో వాళ్ళందరూ బయటికి రావడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో వాళ్ళకు గౌరవం దక్కట్లేదట, ఆ పార్టీని సీనియర్ నేతగా అంటే మొదటి నుండి కూడా జెండా బట్టి మోసి ఈరోజు అధికారంలోకి రావడానికి నాంది పలికిన ఆ ఎమ్మెల్యేగా గెలిచినా నాకు మంత్రి పదవి ఇవ్వలేదు అంటూ మరోవైపు మీటింగ్లలో గైహాజరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ ఎపిసోడ్లో కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి వాళ్ళు చాలా ఉత్సాహంగా చూపెడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇంకోవైపు ఇక్కడ ఎపిసోడ్ ఏంటంటే చాలా క్లారిటీగా చూసేళ్ళు రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాల్ చేయడం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిలో వాళ్ళకి ఫోన్ చేసే ప్రయత్నం చేయడం, కొంతమంది ఫోన్లు ఎత్తకపోవడం, కొంతమంది స్విచ్ ఆఫ్ చేసుకోవడం, మీరు ఏమైనా చేసుకోర్రి నేను మాత్రం ఉండేదే లేదు, నేను మా పార్టీకే పోతా అంటూ తెగేసి చెప్పిల్లట కొంతమంది. అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే దీని వెనకాల రాజకీయ కోణం కూడా ఉండొచ్చు. అసలే ఆర్థిక సంక్షోభంలో వాళ్ళ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఓ పక్కన ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకుంది. అదును చూసి దెబ్బగొట్టాలనేది ఆ మంత్రుల యొక్క వ్యూహం. ఏంది వాళ్ళు ఉన్న 4గురికి సంబంధించి ఆ 4గురిలో ఎవరైనా ఒక్కరైనా సీఎం అయినా పర్వాలేదు, కానీ రేవంత్ రెడ్డి మనకొద్దు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఎంత చెప్పాలో అధిష్టానానికి ఎంత చెప్పినాం, ఇప్పుడు కూడా అలానే చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. మనం అతను మళ్ళీ ఇండియాకు తిరిగి తెలంగాణకు వచ్చేలోపు కొత్త ముఖ్యమంత్రిగా మనం ప్రమాణ స్వీకారం చేయాలనే వ్యూహం పన్నుతున్నారు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితులలో నిజంగా కూడా పార్టీ మారుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో ఎలా ఉండబోతుంది?
కొత్త ప్రభుత్వానికి ఏమైనా నాంది వలుస్తుందా? కొత్త సీఎంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? లేకపోతే కేసీఆర్ వ్యూహాలు ఏమైనా పనిచేస్తాయా? కేసీఆర్ నిజంగానే వ్యూహం చేస్తున్నాడా? లేదంటే సైలెంట్గా జరుగుతున్న పరిణామాలని వేచి చూస్తున్నారా? ఎందుకు వీళ్ళంతా ఆ పార్టీలో ఇమిడలేకపోతున్నారనే చర్చకు కాస్త లోతుగా ఆరా తీసే ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే కొంతమంది ఎవరైతే ఆ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసంతృప్తి సెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేరుగా కూడా మన ఏంది జర్నలిజం ద్వారా అక్కడికి టచ్ అయ్యే ప్రయత్నం చేస్తాం. వాట్ ఈజ్ వాట్, అసలు ఏం జరుగుతుంది అంటే మా పార్టీలో మాకు సరి అయిన గుర్తింపు లేదు, మొదటి అంశం. మా పార్టీలో మమ్మల్ని హీనంగా చూస్తున్నారు, రెండో అంశం. మూడోది, మేము పార్టీకి సంబంధించి జెండా మోసి ఈరోజు అధికారంలోకి రావడానికి మా నయవంచన లేకుండా కృషి చేస్తాం. నాలుగోది, మాకు కాదని నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం, వారికి మంత్రి పదవులు ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? కనీసం గౌరవం లేదు, పదవులు లేవు, మరి ఎందుకు నేను ఉండి అంటూ చాలామంది అక్కసు వెళ్ళగక్కుతున్నారు. సో మొత్తానికి మరికొంతమంది కూడా బీఆర్ఎస్ బాట ఇప్పుడు ఏది అంటే రాజమార్గంగా మారిపోయింది. ఎందుకంటే ఎవరెవరైతే అసంతృప్తితోని పూర్తి స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి వస్తున్న పరిణామం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు, ప్రభుత్వం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొత్త ప్రభుత్వం కూడా రావచ్చు అనే క్వశ్చన్ మార్కులు అయితే ఉన్నాయి. మరి ఆగస్టు సంక్షేమం నుంచి రేవంత్ రెడ్డి బయటపడగలడా లేదా? తాను తొక్కుకుంటూ వచ్చా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితా, ముఖ్యమంత్రి అయిండు బస్ ఇక చాలా అనుకుంటున్నాడా? పదవి కోసం ఎంత దూరమైనా వెళ్తాడా అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిణామం. ఇక దీనితో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే ఏది, మూసీ ప్రక్షాళన కోసం 1,50,000 కోట్ల, మూసీలో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేశాం. కొత్తగా చేయడానికి ఏమీ లేదు. 16,000 కోట్లతో డిజైన్స్ ప్రిపేర్ చేస్తాం. 1,50,000 కోట్లు ఎందుకు? ప్రతి రూపాయి ప్రజల సొమ్ము. ఫార్మాసిటీని పక్కన పెట్టారు. 12,000 ఎకరాలను రైతులకు ఇచ్చేస్తారా? అసెంబ్లీలో నిలదీసిన కేటీఆర్. ఇది చాలా పెద్ద చర్చ, వినడానికి మనందరికీ కూడా క్లియర్గా కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ వాస్తవ కోణం ఏంటి అనేది కూడా మనం చూడాలి. మూసీ ప్రక్షాళన చేపట్టనున్నట్లుగా తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రకటనపై పూటకు మాట మారుస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పటికే 3,866 కోట్లతో మూసీలో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తామని గుర్తు చేశాను. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కొత్తగా చేయడానికి ఏమీ లేదని అన్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సివరేజ్ ట్రీట్మెంట్ పూర్తి చేసిన తర్వాత 16,000 కోట్ల అంచనాతో మొత్తం డిజైన్ కూడా తయారు చేసి ఫైనల్ చేస్తామని అన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారని అన్నారు. వీళ్ళ వైఖరి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సహాయంలో మూసీపై ఎక్స్ప్రెస్ వే బ్యూటిఫికేషన్తో కలిపి 16,000 కోట్లతో అంచనా వేసినట్లుగా తెలిసారు. కానీ మూసీ ప్రక్షాళన అంచనా మొదట 50,000 కోట్లు అన్నారని, ఆ తర్వాత 70,000 కోట్లు అన్నారని గుర్తు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలు పెరిగిందని కేటీఆర్ ప్రశ్న. దీనికోసం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి ప్రజల సొమ్మని గుర్తు చేశారు. దీనిపై ప్రజల స్పష్టత ఇవ్వాలని అవసరం ఉందంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వం దాన్ని ముందుకు కొనసాగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతోపాటు ఫార్మాసిటీ కోసం ముచ్చర్ల సహా పలు గ్రామాలలో దాదాపు 12,000 ఎకరాల భూమిని కూడా సేకరించారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే క్లియర్ కట్గా కేవలం మూసీ ప్రక్షాళన కోసం కావాల్సింది 16,000 కోట్లండి. ఈ 16,000 కోట్ల రూపాయలలో మీరు దాదాపుగా క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. దీంట్లో మీకు చాలా క్లియర్గా కూడా ఒక అంచనా వచ్చింది. ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంది అంటే ఇక్కడ మన అందరికీ కూడా తెలుసు, ఈడ పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 16,000 కోట్లు అంటే వీళ్ళు 1,50,000 కోట్లు అన్నారు. ఈ 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎందుకు పెరిగింది? దీంట్లో 16,000 కోట్లను తీసేద్దాం అంటే 1,34,000 కోట్లను దోచుకోవడానికే మూసీ ప్రక్షాళన. సరే 1,34,000 అంటే ఇంకో 4,000 కూడా తీద్దాం అంటే 1,30,000 ఎందుకు పంచుకుంటున్నారు? ఇది ఎవరి సంపాదన? తెలంగాణ ప్రాంత బిడ్డల సంపాదన. దీన్ని దోచుకోవడానికి వీళ్ళు అహర్నిశలు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే దోచుకోవడం, దాచుకోవడం. ఇప్పుడు ఇదే జరుగుతుంది అని చెప్పడానికి మూసీయే నిదర్శనం. మా పరిపాలన ఎంత అద్భుతంగా ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క మాటలో చెప్పాలంటే మాది మూసీ ప్రభుత్వం అని చెప్పచ్చు. ఎందుకంటే గబ్బు ప్రభుత్వం అని చెప్పడంలో ఎలాంటి సాహసం కూడా చేయాల్సిన అవసరం లేదు. సో పూర్తి స్థాయిలో కూడా 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించి దేనికోసం పెంచారు అంటే కేవలం వాళ్ళు దాచుకోవడానికి,
క్లియర్గా కూడా గుర్తు చేసుకోవాల్సిన అంశం ఉంది. ఇక దాంతోపాటు సివిల్ సప్లైలో 1100 కోట్ల అవినీతి వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టిన కేటీఆర్. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ డిప్యూటీ సీఎం బట్టి అసహనం, వాకౌట్ చేసిన ప్రధాన ప్రతిపక్షం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే సివిల్ సప్లై శాఖలపై పద్దులలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. సర్కారు వివరణ ఇవ్వాల్సిందేనంటూ ప్రధాన ప్రతిపక్షం పట్టుబట్టింది. ప్రభుత్వం నుంచి సరైన ప్రకటన రాకపోవడంలో వెల్లోకి ప్రవేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. వి వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేశారు. అంతకుముందు పౌర సరఫరాల శాఖలో 1100 కోట్ల అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సివిల్ సప్లై శాఖపై అసెంబ్లీలో సాధారణ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. కేటీఆర్ మాట్లాడుతుండగా సివిల్ సప్లై శాఖలో భారీ స్కామ్ జరిగింది అని ఆరోపించారు. ఈ కుంభకోణంపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో కూడా స్పందించారు. ఎలాంటి స్కామ్ జరగలేదంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సివిల్ సప్లై శాఖలో ఒక మాజీ మంత్రి సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టే ప్రయత్నం చేసిండు. కానీ దీనికి సంబంధించి ఎందుకు వాళ్ళు మాట్లాడలేకపోయి నోటి మాట ద్వారా ఎందుకు చెప్పాలి? విచారణ కమిటీ ఎందుకు వేయకూడదు? మీరు గతంలో గొర్రెల స్కామ్కి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రకరకాలుగా కూడా ఒక కమిటీలు వేసుకుంటూ పోయారు కదా. ఈరోజు మీ మీద కూడా కమిటీ వేయాల్సిన బాధ్యత ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సమాధానం చెప్పకుండా ప్రజల నుంచి తప్పించుకుంటున్న ధోరణి కనబడుతున్న ఒక ప్రభుత్వం ఇది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కనీసం మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? సివిల్ సప్లై శాఖలో 1100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది కదా, జరిగింది అని వాళ్ళు ఒక కమిటీ ఏమని అడుగుతున్నారు. మీరు గతంలో ఏంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయిన తర్వాత వెంటనే దాని మీద ఒక కమిటీ, దీని మీద ఒక కమిటీ అని రకరకాలుగా వేసారు కదా. మరి ఈరోజు కూడా వేయాల్సిన బాధ్యత మీపై లేదా? ఒకసారి మీరు చూడాలి. ఇక దానితో పాటుగా కాకీల వేధింపులతో రైతు ఆత్మహత్యయత్నం. సీఎం సొంత జిల్లాలో ఘటన. ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై కేసులు. రైతును వేధిస్తున్న మరొకరికి సపోర్ట్, న్యాయం చేయాలంటున్న బాధ్యత ఆ కుటుంబం. నేను చెప్పిన కదా, పోలీస్ వ్యవస్థ అనేది ఒకప్పుడు ఆ సీఎం సొంత జిల్లా అచ్చంపేటలో పోలీసులు రెచ్చిపోయారు. ఓ రైతు పొలం కేసులో పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీంతో రైతు ఆత్మహత్యయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఉపాల గ్రామానికి సంబంధించిన రైతుకు సంబంధించి పంచాయతీ ఉంటే అసలు ల్యాండ్ విషయాలలో పోలీసులకు తలదూర్చే అధికారం ఇక్కడ నా దగ్గర ఉన్న భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. నేను చెప్తున్నా కదా, భారత రాజ్యాంగ వ్యవస్థలు మరియు పరిపాలనకు సంబంధించిన పుస్తకం నా దగ్గర ఉంది. ఎవరైనా ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ, ఎస్పీ, ఎస్ఐ ఎవరైనా సరే ఓపెన్ డిబేట్. మీకు భూములకు సంబంధించిన ల్యాండ్లో మీరు అందులో ఇన్వాల్వ్ కమ్మని భారత రాజ్యాంగంలో రాసి ఉందా? మీ సెక్షన్లో రాసి ఉందా? మీ ఎఫ్ఐఆర్ కాపీలో రాసి ఉందా? హౌలేగాళ్ళు అందరూ కొందరు ఒక ఫాల్తుగాడు ఎస్ఐ గాడు ఉండేవాడు. వాడు హౌలే నా కొడుకు రివాల్వర్ చేతబట్టి అత్యాచారం చేసిండు. నా కొడుకును ఎన్కౌంటర్ చేయలే, వదిలేసారు. ఆ తర్వాత ఒకరు ఏంది అంటే ఇష్టం వచ్చినట్టుగా కొట్టే ప్రయత్నాలు. ఏంది పోలీసు వ్యవస్థ ఎడిపోతుంది? అకారణంగా కేసులు పెట్టడానికి మీకు ఏ రాజ్యాంగం ఇచ్చింది? భారత రాజ్యాంగం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇది ఎంత అన్యాయం. కాకీలకేం అవసరం అండి ల్యాండ్ తగాదాల? మీకు ఏం అవసరం ఉంది అసలు? ల్యాండ్ తగాదాలలో పూర్తి స్థాయిలో పోలీసులకు ఏం అవసరం ఉంది? అసలు పోలీసులకు ల్యాండ్ తగాదాలకు సంబంధం ఉందా? రాజ్యాంగంలో మీరు చదివిన చట్టాలు, మీరు వేసుకున్న యూనిఫామ్, ఆ యూనిఫామ్ మీద మీకు గౌరవం ఉంటే మీ ఒంట్లో సావకపోతే చెప్పుర్రి ఎక్కడుందో. పోలీసులకు అసలు ల్యాండ్ తగాదాలలో ఉందా? అసలు మీకు ఇన్వాల్వ్ గమ్మని ఉందాడా? మీకు అక్కడ ఇన్వాల్వ్ గమ్మని ఉందా? భారత రాజ్యాంగం నా దగ్గర నేను తీసుకొని వస్తా, మాట్లాడదాం పారి. అరే అన్యాయంగా అకారణంగా రైతులను వేధిస్తున్నారండి ఈ పోలీసులు. నాకు తెలిస్తే తెలంగాణలో ఈ పోలీసు వ్యవస్థను మొత్తం రద్దు చేసి పడేయాలి. నన్ను అడిగితే సేవకులుగా పెట్టాలి, వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఉండకూడదు, అట్లా తయారు చేయాలి. నేను చెప్తున్నా కదా, ఈ క్రిమినల్ వాటికి వేరే చట్టాలు పెట్టాలి, వాళ్ళకి వేరే వ్యవస్థ పెట్టాలి. అంటే ఒక అడ్డమైన కేసులు పెట్టి వేధించడం ఇది ఒక దుర్మార్గంగా అయిపోయింది. తెలంగాణలో నిజాం లాంటి తరహా పరిపాలన చూపెడుతున్నారు. ఇంత ఘోరమా అంటున్నా. ఇదా పోలీసు వ్యవస్థ? ఏమండి డీజీపీ గారు, ఇదా? జితేందర్ జీ, ఏంది ఇది? సస్పెండ్ చేయి వీళ్ళందరినీ, ఇంకోటికి సోయొస్తుంది. మొన్న గతంలో ఎంతమంది రివాల్వర్ పెట్టి అత్యాచారం. ఏంటండి ఇది? పోలీస్ గౌరవం ఏం చేస్తున్నారు? అలా నీతి నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లు కనీసం ఏంటంటే తినడానికి తిండి కూడా లేని పరిస్థితులలో ఉన్నారు. ఓంగాళ్ళ పరిస్థితి ఏంది? మీకు రావాల్సిన డిఏలు అవన్నీ వస్తున్నాయా? అయినా పనిచేస్తున్నారు కదా. మరి ఇలాంటి నీచులు ఎందుకు అంటున్నా? మీ దాంట్లో అసొంటోళ్ళు ఎందుకు అంటున్నా నేను?
దాని గురించి మాత్రం మాట్లాడరు. ఇక ఇది ఘోరం అండి. ఆగస్టు చివరికల్లా 2 లక్షల రుణమాఫీ. వచ్చే నెలలో రైతులందరికీ రుణ విముక్తి. రెండో విడత 6.4 లక్షల మందికి మాఫీ. రైతు ఖాతాలలో 6,198 కోట్లు జమ. 12 రోజులలో 12,000 కోట్లు మాఫీ చేశాం. ఇక అన్నదాతల సంతోషం చూస్తుంటే నా జన్మదానమైంది. రేవంత్ రెడ్డి త్వరలో పంట బీమా కూడా అమలు. ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇక్కడ చాలా క్లారిటీగా ఆగస్టు చివరికల్లా 2 లక్షల రుణమాఫీ. ఈయన యాడ్ ఏడవైంది. అయ్యో మీకు ఇయ్యలే, మీ దద్దమ్మకి ఇయ్యలే, ఆడిచ్చిండు. రైట్, వేసుకో కాకా. ఈ దశాబ్దపు అతిపెద్ద పండుగ రైతన్నలకు రుణమాఫీ పండుగ. 1,50,000 వరకు రైతు రుణమాఫీ. సిగ్గుండాలే. ఏమని చెప్పిండో తెలుసా ఈ పెద్ద మనిషి? ఈ పెద్ద మనిషి ఏం చెప్పిండో తెలుసా? డిసెంబర్ 9వ తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకోర్రి, రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పిండు. మొన్నేమన్నాడో తెలుసా? ఆగస్టు 15 వరకు క్లియర్గా రుణమాఫీ అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడో తెలుసా? సోయి తప్పి మాట తప్పే మనిషి. ఈయన ముఖ్యమంత్రి అవసరం, ఈయన రాజీనామా చేస్తే బెటర్ అంటున్నా నేను. ఏంది ఇగో చూడుర్రి, ఈయన యాడ్ ఇట్లా ఇచ్చిండు చూడుర్రి. ఇగో ఈ దశాబ్దపు అతిపెద్ద పండుగ రైతన్నలకు రుణమాఫీ పండుగ. ఇక చూడు, 1,50,000 వరకు రైతులకు రుణమాఫీ పూర్తి. నేరుగా కూడా రైతుల ఖాతాలలో జమైన నగదు. ఆగస్టు 15 2024 లోపు 1,50,000 నుంచి 2 లక్షల రుణమాఫీకి. ఆగస్టు 15 2020 ఇగో 1,50,000 నుంచి 2 లక్షలకు రుణమాఫీ అట. ఈయన చెప్పే ముచ్చట్లు ఈ ఆళ్లకు ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం. ప్రగతి పదం కాదు, కుటుంబ పదం. నా యొక్క సొంత లాభం, నా ఇంటి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని పెట్టుకోను. ఈయన చెప్పేదానికి ఎక్కడన్నా నిజంగా తెలంగాణ రైతాంగానికి సంబంధించి చాలామంది రైతులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. అన్న 1,00,000 వరకు కూడా రుణమాఫీ కాలే అని. నేను చెప్పిన ఆయన ఇచ్చిన డెడ్ లైన్ ఆగస్టు 15. తర్వాత ఇక ఘోరంగా ఉంటుంది. పూలదండల ప్లేస్లో ఏం పడతాయి కదా మెడలా. ఇక ప్రభుత్వం ఉంటుందా ఊడిపోతుందా నేను చూపెడతా. ఇక నేను ఆట మొదలు పెడతా, వెయిట్ ఎట్లుంటుందో నేను చూపెడతా కదా. ఆగస్టు 15 ఇప్పటికే మాట తప్పిన మూర్ఖత్వపు సీఎం ఎవరన్నా ఉంటారంటే తెలంగాణ సీఎమే ఆయనే. డిసెంబర్ 9వ తారీఖే రుణమాఫీ చేస్తా అన్న మొగోడు ఆగస్టు 15 అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి హిందూ గౌరవం మీద దెబ్బ కొట్టిన ముఖ్యమంత్రి ఆయనే. ఆగస్టు 15 తర్వాత ఇప్పుడు నెలాఖరి వరకు అని చెప్తున్న ముఖ్యమంత్రి మనకెందుకండి? ఆయన ముఖ్యమంత్రి. రాజీనామా చేయవా రేవంత్ రెడ్డి? నువ్వు నిజంగా నీ ఒంట్లో సత్తా చావజావాలే నెత్తురు ఉన్నదంటే రాజీనామా చేయి ముఖ్యమంత్రి పదవికి. నువ్వు చీఫ్ మినిస్టర్ హోదాలుండి ఏం చేస్తా ఉన్నావు? తెలంగాణలో 1,50,000 మంది కట్ట. ఇక చూడు, ఈయన కాకా పేపర్కున్న ఈయన కిష్టలీలకి ఇచ్చుకున్నాడు ఆడు. చూడు రీడ, ఆయన చెప్పిన మాటలే, ఇది నేను చెప్పిన మాట కాదు. మొత్తం ఎంత అవసరమో తెలుసా? 70 లక్షల మంది రైతులు ఉన్నారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. రైతు రుణమాఫీ కావాల్సిన వారి సంఖ్య 70 లక్షల మంది. 70 లక్షల మంది రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు అరిగోసపడతా ఉన్నారు ఇప్పటికీ కూడా. ఇప్పుడు నా వైఆర్టీవీకి సంస్థకు సంబంధించి నా తోటి జర్నలిస్టుకు కూడా రుణమాఫీ కాలే. ఆయనకి ఎంత ఉన్నదో తెలుసా? 1,00,000 రూపాయల లోపు ఉన్నది. ఆయన ఇలా బ్యాంకు పోయి ఒక అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. రేపు 2 రోజుల తర్వాత అది నేను చూపెడతా, సాక్ష్యాలతో సహా నేను చూపెడతా. ఏం రందిలేదు. ఆగస్టు 15 వరకు ముఖ్యమంత్రి గారి గౌరవం, ముఖ్యమంత్రి కాదయ్యా, నువ్వు కూకున్న పీఠం ఏదైతుందో చీఫ్ ఆ సీఎం కుర్చీకి మీద నాకు గౌరవం ఉంది. అది 4 కోట్ల మంది ప్రజల యొక్క ప్రతీక, 4 కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తు, 4 కోట్ల మంది జీవితాలను మార్చే ఆ కుర్చీకి గౌరవిస్తా. ఆగస్టు 15 తర్వాత ఈ తెలంగాణలో రుణమాఫీ కాలేదని ఏ ఒక్క రైతన్న అనానే వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందే. ఇక నీకు ఆ కుర్చీలో కూర్చునే నైతిక హక్కు కూడా లేదు. నువ్వు ఆ కుర్చీలో కూర్చునే అసలు నీకు ఆ అర్హతనే లేదు. నేను చెప్తా ఉన్నా కదా. నువ్వేం చెప్తున్నావు అంటే ఇక్కడ ఒకసారి చూడుర్రి, ఆగస్టు చివరికల్లా 2 లక్షల రుణమాఫీ. ఆగస్టు 15 ఏడిపోయింది? మీ తాత ముత్తాత దగ్గరికి ఏమైనా సుట్టపుగా పోయి చూసరానికి పోయినావా? ఈడేం చెప్తున్నావు? వచ్చే నెలలో అందరికీ రుణ విముక్తి అని చెప్పినావు. 2 విడతలలో 6.4 లక్షల మందికి రుణమాఫియా. 70 లక్షల మందిలో నువ్వు పావుల వంతు కూడా చేయలే. పావుల వంతు మంది కూడా నువ్వు రుణమాఫీ చేయలే. రైతు ఖాతాలలో 6,198, 31,000 కోట్ల పైచిలకు కావాలి. నన్ను అడిగితే దరిదాపుగా 40,000 కోట్లు కావాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతులందరికీ రుణమాఫీ చేయాలంటే 40,000 కోట్లు కావాలి. ఈజీగా తక్కువలో తక్కువ 40,000 కోట్లతోనైతేనే అది రుణమాఫీ అవుతుంది. 12 రోజులలో 12,000 కోట్లు రుణమాఫీ చేసినావు. ఆ 12,000 కోట్లు రుణమాఫీ చేయంగానే అయిపోయింది. ఇక 12,000 కోట్లు నువ్వు 12,000 కోట్లు ఇచ్చినావా, 10,000 కోట్లు ఇచ్చినా, 70,000 కోట్లు ఇచ్చినావా మాకు సంబంధం లేదు. తెలంగాణలో ప్రతి రైతు కూడా రుణమాఫీ అయింది అని చెప్పాలి. అది కదా నువ్వు రుణమాఫీ అంటే ఏంటిది?
ప్రతి రైతుకు కూడా నాకు రుణమాఫీ అయింది అని చెప్పగలవాలి, సగర్వంగా చెప్పాలి. ఆఖరికి ఇప్పటికీ కొన్ని గ్రామాలకు సంబంధించి కరీంనగర్ పరిసర ప్రాంతానికి సంబంధించిన ఓ 3-4 గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆ గ్రామంలో ఒక్కరికి కూడా రుణమాఫీ కాకపోతే బ్యాంకర్ల దగ్గర పోయి లొల్లి వేసిరు. చేస్తే మేము చూస్తాం, మేము పరిశీలిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇగో మీరు ఇదంతా చూడాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా, ఈయన రుణమాఫీ చేస్తాడు మాకైతుంది అనుకుంటే అది మనం ఆలోచించే తీరులో ఉంటుంది. నేను చెప్తా ఉన్నా కదా, ఈయన వల్ల ఏమవుతుందండి. ఇగో చూడు 12,224 కోట్లు 12 రోజులలో 2 విడతలలో నిధులు ఇస్తా అని చెప్పిండు. ఏకకాలంలో 31,000 కేటాయించిండు కదా. మరి బడ్జెట్లు ఎంత కేటాయించిండు? 26,000 పైచిలకే కదా ఆయన కేటాయించింది. ఒకసారి చూడాలి మీరు. ఇక్కడ పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి మొదటి విడతలో 11 లక్షలు, ఇగో 11,34,412, రెండో విడతల 6 లక్షలు, అంటే ఆల్మోస్ట్ ఒక 17 లక్షలు 18 లక్షల మంది రైతులకైంది. తెలంగాణలో 70 లక్షల మంది రైతులు ఉన్నారు. నేను చెప్తున్నా ఖబర్దార్, 70 లక్షల మంది రైతులకు గనక నువ్వు మాత్రం రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయడానికి రాజీనామా పత్రాన్ని నువ్వు చేతిలో పట్టుకోవాలి, ఖచ్చితంగా పట్టుకోవాలి. 70 లక్షల మంది రైతులకు గనక రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాల్సిందే. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తన క్యాబినెట్ రాజీనామా చేయాల్సిందే. 70 లక్షల రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనే ఏంటంటే ఈయన జన్మధాన్యం. ఏం జన్మధాన్యమైంది? నీదో ప్రభుత్వానా? నీది ఏం ప్రభుత్వం తెలుసా? వట్టకాయల ప్రభుత్వం. నన్ను అడుగుతా, నీ ప్రభుత్వం వట్టకాయల ప్రభుత్వం. నేను చెప్తున్నా కదా, వీళ్ళ వల్ల ఏం కాదండి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా జరిగేది ఏమీ లేదు. ఇగో పొలిటికల్ లీడర్లను వదలం, ఫోన్ ట్యాంపరింగ్తో సంబంధం ఉన్న ఎవరిని విడిచిపెట్టాం. విదేశాలలో ఉన్న 2 కీలక నిందితులను రప్పించే ప్రయత్నం. ఇప్పటికే 4 జైల్లో అనుమానితులను విచారిస్తున్నాం, అరెస్టు చేస్తాం. మీడియాతో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ను పొలిటికల్ లీడర్లను వదలు కాదు విజయ్ కుమార్ జీ. నువ్వు ఎవరిని వదలొద్దంటే ఫస్ట్ మీ పోలీస్ శాఖలో ప్రక్షాళన మొదలుపెట్టు. కొడంగల్లో అకారణంగా కూడా పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆ ల్యాండ్ విషయాలలో ఏలుబెట్టిలు, వాళ్ళని సస్పెండ్ చేయి విజయ్ కుమార్ జీ. అప్పుడు నువ్వు ఫోన్ ట్యాంపరింగ్ దగ్గర ఏది కణతి మీద రివాల్వర్ పెట్టి అత్యాచారం చేసిన ఆయనని ఎన్కౌంటర్ అప్పుడు మాట్లాడు విజయ్జీ. ఇప్పుడు కాదు నువ్వు మాట్లాడేది, ఇప్పుడు కాదు అంటున్నా మాట్లాడేది. ఏదో ప్రజలకు చూడ ఏంది అంటే అదంతే దద్దమ్మ పేపర్, మాకు తెలియదు ఏమున్నది. ఆ దద్దమ్మ ఎప్పుడు అది జర్నలిజం చేయదు. అదేమన్నా అంటే జోక్తుంది, కింద ఎన్ని కిలోలు ఉన్నాయి ఎంత ఉన్నదని జోక్తుంది, అంతే. ఏముంటుంది ఆడ? ఇక పవర్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ లోకూర్ సుప్రీం ఆదేశాలతో కొత్త చైర్మన్ను నియమించిన రాష్ట్ర సర్కార్ సుప్రీం న్యాయమూర్తిగా ఉమ్మడి హైకోర్టు సీజేగా కూడా పనిచేశారు అంటూ కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఏంది అంటే అదేదో అవినీతి జరిగిందని చెప్పారు కదా, దానికి సంబంధించి ఈయన పెట్టిరు. ఏమైతుంది అలా అవినీతి జరుగుతాయి కదా. రాష్ట్రం పేరు చెప్పకుంటే నిధులు ఇవ్వనట్టేనా? బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించాం. నిర్మలా సీతారామన్ తెలంగాణకు బడ్జెట్లో 1000 కోట్లు ఇచ్చామని వెళ్ళడా ఇచ్చిరు. అదే ఆంధ్రప్రదేశ్కి 8,000 కోట్లు ఇచ్చినావు, బీహార్కి 8,000 కోట్లు ఇచ్చినావు నిర్మలా సీతారామన్ జీ. తెలంగాణకు 1,000 కోట్లు ఇచ్చినా అని చెప్తాయి. చెప్పు ఆ లెక్కేందో చెప్పు. నిన్న నీది మొత్తం విన్నా, ఏమున్నా అలా ఆలు లేదు సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు ఉన్నది అది. లోక్సభలో కుల దుమారం, కుల గణనపై రాహుల్ గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాగూర్. కులమేంటో తెలియనోళ్లకు కులగణన కోరుతున్నారు అన్న బీజేపీ ఎంపీ. ఎంత అవమానించిన పోరాటం ఆపనన్న ప్రతిపక్ష నేత. కుల ప్రస్తావన ఎందుకంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఆగ్రహం. ఎవరి పేరు ప్రస్తావించలేదని సమర్థించుకున్న ఠాగూర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రాహుల్ గాంధీకి సంబంధించి అక్కడ కుల సంబంధించి పంచాయతీ ఏంది అంటే ఇక తెలుసు కదా, అది కేంద్రంలో ఉన్నది కూడా ఒక ఏంది నియంత పాలన, అది పెద్ద మంచి పాలన అనుకోవడం కూడా పూర్తి స్థాయిలో ఒక మూర్ఖత్వమే. అక్కడ ఉన్నది కూడా గాపాలనలే, నేను చెప్తున్నా కదా, అక్కడ ఉన్నది కూడా గదే పరిపాలన. ఇక కృష్ణలీలలో ఏమున్నాయి, ఇక గిదే ఉంటుంది, ఇంకేముంటుంది వీళ్ళ దగ్గర కూడా కదండి. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను ఒక విషయాన్ని చాలా క్లియర్గా కూడా చెప్తున్నా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు పలు సోషల్ మీడియా ఛానళ్లను కొన్ని చూసుడు బ్యాన్ చేయరు. కాంగ్రెస్ భజన చేసేటి బ్యాన్ చేయరు. ఎందుకు బ్యాన్ చేయమంటున్నానంటే నేను అప్పుడు విపక్షం, ఇప్పుడు విపక్షం, రేపు విపక్షం, మనం ప్రజల పక్షాన పోరాటం. నేను అందుకే చెప్తున్నా వాళ్ళందరినీ బ్యాన్ చేయరి. ఇగో వైఆర్టీవీని చూడురి, చాలా క్లారిటీగా చెప్తున్నా. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకు అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా. ఇక దీంతో పాటుగా ఇక్కడ మీకు ఒక నెంబర్ కనబడుతుంది కదా, గూగుల్ పే, ఫోన్పే హెల్ప్ చేయండి. ఎందుకంటే మనకు ఆఫీస్కు సంబంధించిన ఎక్విప్మెంట్ విషయంలో కానీ పూర్తి స్థాయిలో కూడా అన్ని విషయాలకు సంబంధించి కూడా కొద్దిగా అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ప్రజల పక్షాన
పక్షాన పోరాటం చేస్తున్నాం, ప్రజల కోసమే నిరంతరం ఉంటాం. నేను చెప్పే ప్రతి అంశం కూడా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అంశమే. రేపు పొద్దుగాల యనుమల రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాల్సిన బాధ్యత ఆయనకున్నది. రేపు పొద్దుగాల మరి రాజీనామా చేస్తాడా లేదా